కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఏ ప్రపంచ కార్మికులు హక్కుల కోసం ఫైట్ చేసి అనేకమైన మొత్తం త్యాగం చేసి ప్రాణాలనే త్యాగం చేసి సాధించారో, ఈవేళ భారతదేశంలో కార్మిక హక్కుల్ని రాజ్యాంగం 4 లేబర్ కోర్టులుగా పెట్టి కార్మిక హక్కులు మొత్తం కాలరేస్తుంది. రైతుల్ని బీభత్సంగా అనిచేస్తుంది. ఎటువంటి రైతాంగ పోవడం జరిగింది ఢిల్లీలో. తల వంచినట్టే వంచి భారతదేశానికి రైతులు నేను క్షమాపణ చెప్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు తర్వాత మరలా మాట మార్చాడు. రైతులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఎటువంటి కోలాటం చేస్తున్నారు, ఎటువంటి ఫైట్ చేస్తున్నారు, పేపర్ లీకులు మొత్తం బీభత్సాలు. మరో పక్కన సామాన్యుడికి అన్యాయం జరుగుతుంది. సో అన్ని రకాలు కూడా రాజ్యాంగ హక్కులు మనం కోల్పోతున్నాం. ఇవాళ అన్నిటినీ ముంచి ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలి. షెడ్యూల్ 5, 16ని మొత్తం ఏ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయో ఆదివాసులకి 170 యాక్ట్, చోటా నాగపూర్ టెనెంట్ యాక్ట్, ఇలాంటి యాక్ట్లన్నీ ఏమైపోతున్నాయి? ఇలా అభివృద్ధి పేరు చెప్పి దేశం ఏమైపోతుంది? ఆదివాసులు ఏమైపోతున్నారు? విద్యార్థులు ఏమైపోతున్నారు? నిరుద్యోగులు ఏమైపోతున్నారు? కార్మికులు ఏమైపోతున్నారు? రైతాంగం ఏమైపోతుంది? మొత్తం కార్పొరేట్ సెటప్ అయిపోయి కార్పొరేట్ చేతుల్లోకి కట్టబెడుతుంది గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి కళాకారుడు. దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నిజం చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా సరే ఫైట్ చేసేది ఎర్ర జెండా బిడ్డలు. కానీ అలాంటి ఎర్ర జెండా బిడ్డలు ఈవేళ ప్రపంచ కార్మికులారా యాగం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప కార్ల మార్క్స్ మహానుభావుడు ఏం చెప్పాడో నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచ కమ్యూనిస్టులారా యాగం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇలా పిడికిలు బిగించున్నాడే ఏవైనా మీరు సాధించగలుగుతారు. ఎర్ర జెండాలు పీలికలైన ముక్కు చెక్కలైపోతే ఏం సాధిస్తాం? అందుకే ఎనిమి బలంగా ఉన్నాడు, రాజ్యం బలంగా ఉంది. ఆపరేషన్ గగార్ అంటుంది, ఉద్యమాలు లేకుండా నేను అన్ని చేస్తానంటుంది, వార్నింగ్లు ఇస్తుంది. మార్చి 31లోగా భారతదేశం నక్సలైట్ రహిత ఇండియా చేస్తానని అమిత్ షా గారు. అయ్యా అమిత్ షా గారు, మీరు నక్సలైట్ రహిత భారతదేశం చేయడం కాదు, దోపిడీ రహిత భారతదేశాన్ని చేయండి. పీడన, దోపిడీ, రాపిడి ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయి. అరచేతిని అడ్డం పెట్టి అరుణోదయం ఆపలేరు మీరు. అవి లేకుండా చేయండి, కార్పొరేట్ పరం చేయకండి. ఈ దేశ సంపద 100%లో 10% మంది చేతులు ఎలా ఉంటే మిగతా 9 మంది ఏమైపోతారు? రాజ్యాంగ హక్కులు ఏమైపోతాయి? అందుకని వాటన్నిటికీ మీరు సాధించాలంటే, వాటన్నిటి కోసం మీరు సాధించి ఫైట్ చేసి పోరాడి అచీవ్మెంట్ చేయాలంటే, ప్రజల పరం చేయాలంటే మీ కమ్యూనిస్టు అందరూ యాగం కండి. అదే అసలు శిశులు నివాళితూ నాగన్నా. థ్యాంక్స్ అలాట్.